రంగారెడ్డి జిల్లా బుద్వేల్లో అగ్ని ప్రమాదం జరిగింది. ప్లాస్టిక్ రీసైక్లింగ్ పరిశ్రమలో మంటలు ఎగిసిపడ్డాయి. మంటల ధాటికి 11 కేవీ విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి. దట్టమైన పొగ ఎగిసిపడడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. మంటల్ని ఆర్పేందుకు ఫైర్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. నాల పక్కకున్న ఇల్లీగల్ ఈ ప్లాస్టిక్ స్క్రాప్ గోడౌన్లో మంటలు చెలరేగాయి. దాని మొత్తము చాలా పెద్ద ఎత్తున మంటలు అనేది చెలరేగి ప్లాస్టిక్ గోడౌన్ అనేది మొత్తం కూడా కాలిపోయింది. ఇక్కడ ఏమీ ప్రాణ నష్టం అనేది జరగలేదు. కైండ్లీ అందరు డిపార్ట్మెంట్స్ అందరినీ అలర్ట్గా ఉండి ఈ మంటలను కూడా ఆడుతున్నారు. ఇప్పుడు జిహెచ్ఎంసీ మా హైడ్రా, జిహెచ్ఎంసీ మా టీము, జిహెచ్ఎంసీ ఎలక్ట్రికల్, జిహెచ్ఎంసీ శానిటేషన్, నేను పర్సనల్గా మార్నింగ్ నుంచి కూడా ఇక్కడనే ఉన్నాను. అన్ని డిపార్ట్మెంట్స్ అలర్ట్ చేసేసి ఇక్కడ ఫైర్ అనేది కంట్రోల్ తీసుకొచ్చాము. ఏమి ప్రాణ నష్టం అనేది జరగలేదు. కాకపోతే ఇది ఇల్లీగల్ ప్లాస్టిక్ స్క్రాప్ కూడా ఉన్నాం. ఇది నెక్స్ట్ టైం ఇక్కడ ఉండకుండా పబ్లిక్ ఏం హాని కనకుండా వీళ్ళకి నోటీస్ ఇచ్చేసి చట్ట ప్రకారంగా వీళ్ళపై చర్యలు తీసుకోబడుతుంది. 20 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాను. ఇక్కడ జిహెచ్ఎంసీ వాళ్ళకు, పొల్యూషన్ వాళ్ళకు పలుమార్లు ఎన్నోసార్లు కంప్లైంట్ కూడా ఇచ్చాము. ఇది తీసేయమని చెప్పి. ఇది ఇల్లీగల్గా నడుస్తున్నాయి. ఇవి మేము చెప్పినప్పుడు ఒక వారం రోజుల దాకా బంద్ చేస్తారు. మళ్ళీ వాళ్ళు డబ్బులు ఇవ్వగానే మళ్ళీ ఓపెన్ చేస్తారు. ఇవి మేము ఈ విషయము ఎగ్జిబిషన్ గ్రౌండ్ దగ్గర కోర్టుకు కూడా వెళ్ళింది ఇష్యూ. కోర్టులో కూడా నేను ఒకసారి చెప్పినాను. మళ్ళీ వాళ్ళు ఒక 2 నెలలు 3 నెలలు ఆగి మళ్ళీ ఫుల్ చేశారు. కాబట్టి దీనివల్ల మాకు కాలనీలో పొల్యూషన్ కూడా, వాటర్ పొల్యూషన్ కూడా అవుతుంది. ఎన్నోసార్లు మనం ఎంత చెప్పినా వాళ్ళు డబ్బులు ఇచ్చి దీన్ని కంటిన్యూ చేస్తారు కంపెనీలు. పైన అధికారులు కూడా దీనిపైన గట్టి చర్య ఎప్పుడు తీసుకుంటలేరు. దయచేసి దీని మీద గట్టి చర్య తీసుకోవాలని కాలనీ తరపు నుంచి, న్యూస్ కాలనీ తరపు నుంచి